నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదని, ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేసింది పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని షర్మిలపై మండిపడ్డారు. సంక్రాంతి అల్లులులాగా వస్తున్నారని, ఆవిడ వేషం కాంగ్రెస్ స్క్రిప్ట్ చంద్రబాబుదని అన్నారు. ఆవిడ మాటలకు విలువ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని, ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు తన గురించి మాట్లాడుతూ ఉండటం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదని, ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ జనసేనకు అభ్యర్థులు లేరని, పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధ పెట్టాయని అన్నారు. పార్టీలో మార్పులు చేర్పులు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని, జగన్ మళ్లీ సీఎం కావటం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. మన చిత్తూరు పార్లమెంట్లోనే మాట్లాడిన వాళ్ళు కూడా మీకు తెలుసు. నేను ఒకటే చెప్పగలను, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఆ ముందున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే కదా వీళ్ళకి సీట్లు వచ్చి వీళ్ళు గెలిచారు. అలాగే ఈరోజు పార్టీకి ఆ ప్రాంతంలో ఆ నాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసేటప్పుడు పార్టీని గౌరవిస్తే ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత పార్టీ పని చేసిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు. అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో జరిగింది. 2019 నుంచి 24 వరకు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు పార్టీ లాయలిస్టులంతా కూడా అడ్జస్ట్ అయ్యి పక్క కాన్స్టిట్యున్సీస్కి వెళ్తున్నారు. పార్టీకి మన అవసరం అక్కడ ఉంది. ఇప్పుడు మా మినిస్టర్ గారు ఉన్నారు, ఈరోజు గౌరవంతో పక్కకు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మొదటిసారైనా కూడా వాళ్ళని గౌరవించి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు పార్టీకి అవసరం ఉందన్నప్పుడు పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని ఎవరో ఒకరు నెత్తిన మట్టేసేసి వాళ్ళు వీళ్ళు నియంత్రులు అంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాయలసీమ జిల్లా అంతా అనునిత్యం ఈ ఏజ్లో కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకుంటూ పార్టీ విజయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎంత కష్టపడుతుంది, ఎంత పనిచేస్తుందో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి రాజకీయంగా తన జీవితాన్ని తనే జీరో చేసుకున్నారని మాట్లాడిన ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే అని. ఈరోజు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా నేను చెప్పగలను.